హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందా? ఏ మెడిసిన్ వాడినా, ఏ సప్లిమెంట్స్ తీసుకున్నా హెయిర్ ఫాల్ తగ్గట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు హెయిర్ ఫాల్ ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువగా చాలామంది నాకు కంప్లెయింట్ చేస్తున్నారు. హెయిర్ ఫాల్ అవుతుంది. ఏంటి కంప్లెయింట్? ఏమన్నా మెడిసిన్స్ ఉంటాయా హోమియోపతిలో అని అడుగుతూ ఉంటారు. సో, ఈరోజు మనం హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం. సో, మోస్ట్‌లీ హెయిర్ ఫాల్ అనేది ఒక 50-100 హెయిర్ ఫాలికల్స్ అనేవి రోజు రాలడం అనేది క్వైట్ కామన్. అది చాలా మందికి అందరికీ అది నార్మల్ ఫేజ్. మన హెయిర్ ఫాలికల్స్‌కి 3 ఫేసెస్ ఉంటాయి. ఒకటి గ్రోత్ ఫేజ్ అంటే రీగ్రోత్ అవుతూ ఉన్న హెయిర్ ఫాలికల్స్ కొన్నుంటాయి. కొన్ని రెస్టింగ్ ఫేజ్‌లో ఉంటాయి. కొన్ని షెడ్డింగ్ ఫేజ్‌లో ఉంటాయి. సో, ఎప్పుడైనా మనకి ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ పాక్స్ ఇట్లాంటి డిసీజెస్ వచ్చి తగ్గిన తర్వాత మోస్ట్‌లీ చాలా హెయిర్ ఫాలికల్స్ రెస్టింగ్ ఫేజ్‌లోకి వెళ్ళిపోతాయి. తర్వాత రికవరీ అంతా సరిగ్గా అయిన తర్వాత ప్రాపర్ నరిష్మెంట్, న్యూట్రిషన్ అంతా తీసుకుంటే హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. లేకపోతే అవే టీలోజన్ ఫేజ్‌లోకి వెళ్ళిపోయి షెడ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు బంచెస్‌గా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. చాలామంది లేడీస్‌లో అబార్షన్ అయిన తర్వాత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత హెయిర్ ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాపర్ నరిష్మెంట్ లేకపోవడం. ప్రాపర్‌గా మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకోకపోయినా, మీ బ్లడ్‌లో హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువున్నా, ఫెరిటిన్ లెవెల్స్ తక్కువున్నా, విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్నా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. సో, ప్రాపర్‌గా మీరు బ్లడ్ టెస్ట్‌లో ఈ టెస్ట్‌లన్నీ చేయించుకోవడం ద్వారా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అయితే దానికి తగ్గ సప్లిమెంట్ వాడితే మీకు ప్రాబ్లమ్ సెట్ అవుతుంది. సెకండ్ కాజెస్ ఎనీ ఇన్ఫెక్షన్. అంటే స్కాల్ప్‌లో ఏమన్నా డాండ్రఫ్ కానీ, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. కొంతమందికి మైగ్రేన్ హెడేక్స్, తరచుగా హెడేక్స్ రావడం, దీనివల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. కొంతమందికి పొల్యూషన్ అనేది, స్ట్రెస్ అనేది, స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అయ్యి, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. పీసీఓడీ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్‌కి వన్ ఆఫ్ ద రీజన్. సో, ఈ రకంగా మనకి డెఫిషియన్సీస్ నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి బాడీలో ఏమన్నా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి పర్టిక్యులర్ ప్యాటర్న్‌లో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. అంటే టెంపోరల్ ఇక్కడ ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం, లేదా ఇక్కడ ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం, ఇలా బాల్డ్‌నెస్ వస్తుంటుంది. అది హెరిడిటరీని బట్టి కొన్ని కండిషన్స్‌లో కూడా వస్తుంది. సో, దాన్ని బట్టి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే మీకు ఏ కంప్లెయింట్ వల్ల, ఏ కాజ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందో ముందు అది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోలో మంచి మెడిసిన్స్ అనేవి ఉంటాయి.